సుందరకాండ రెండవ సర్గ. మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ విధంగా దాటశక్యంగాని సముద్రాన్ని దాటి ఏ మాత్రం శ్రమ చెందని వాడై త్రికూట పర్వత శిఖరం మీద నెలకొని ఉన్న లంకా నగరాన్ని తిలకించాడు, అంటే చూశాడు. అప్పుడు ఆ పర్వతం మీద చెట్లు పూలవాన కురిపించాయి. ఆ పూలచే కప్పబడిన హనుమంతుడు పూలతో నిర్మితమైన విగ్రహంలా ప్రకాశించాడు. లోకోత్తర పరాక్రమశాలి శ్రీమంతుడు అయిన హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని లంఘించినా ఏ మాత్రం శ్రమ చెందలేదు. కనీసం నిట్టూర్పు కూడా విడవలేదు. అనేక వందల యోజనాల దూరాన్నైనా దాటిపోగలను, ఇక 100 యోజనాల పరిమితమైన సముద్రాన్ని దాటడం ఎంత అని హనుమంతుడు అనుకున్నాడు. పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు, ఎగరగలిగిన వారిలో ఉత్తముడు, వేగవంతుడు అయిన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకున్నాడు. తదనంతరం తన నల్లని పచ్చిక బీళ్లు, సువాసనలు గుబాళించే పూలు, పెద్ద పెద్ద శిలలు, పర్వతాలు గల అరణ్యాలలో సంచరించాడు. మహా తేజశాలి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు చెట్లచే ఆవరింపబడిన కొండలను, పుష్పించిన వనశ్రేణులను దాటి ముందుకు వెళ్ళాడు. హనుమంతుడు ఆ లంబగిరి మీద నిలబడి వనాలను, ఉద్యానవనాలను, పర్వతాగ్రంలో నెలకొని ఉన్న లంకా నగరాన్ని చూశాడు. సరళ వృక్షాలను, కొండగోగు చెట్లను, చక్కగా పూసిన ఖర్జూర చెట్లను, మోరటి, నిమ్మ, కొండమల్లె చెట్లను, మొగలి పొదలను, సువాసనలు వెదలజల్లే పిప్పలి చెట్లను, మంకెన, ఏడాకుల అరటి చెట్లను, వేగిస, కాంచన వృక్షాలను, పుష్పించిన గన్నేరు చెట్లను, పూల భారంతో కిందికి వంగినవి, మొగ్గ తొడిగినవి, పక్షులచే వ్యాకులమైనవి, గాలికి కదలాడుతున్న అగ్రభాగాలు కలవి అయిన ఇతర చెట్లను, హంసలు, వనములనే నీటి పక్షులతో కూడినవి, తామరలు, కలువలు నిండినవి అయిన దిగుడు బావులు, అనేక మనోహర ప్రదేశాలు, ఆ ఋతువుల్లో పళ్ళనిచ్చే, పూలనిచ్చే, శోభిల్లే పలు రకాల చెట్లతో పరివ్యాప్తమైనవి అయిన సుందరోద్యానాలను, పుష్పించిన అనేక రకాల చెట్లు, తీరంలో ఉన్న తటాకాలను హనుమంతుడు అక్కడ చూశాడు. ఆ విధంగా కాంతిచే సంశోభితుడైన హనుమంతుడు లంకా నగరాన్ని సమీపించి సుందరమైన రావణపాలిత లంకను చూశాడు. ఆ నగరం చుట్టూ పద్మాలతో, కలువలతో నిండి ఉన్న అగడ్తలు ఉన్నాయి, అంటే సరోవరాలు లాంటివి ఉన్నాయి. సీతను అపహరించిన తీసుకురావడం కారణంగా రాముని వలన యుద్ధం శంకించి రావణుడు భయంకరమైన ధనుస్సులు ధరించిన రాక్షసులను లంకకు కావలి ఉంచాడు. ఆ నగరం చుట్టూ సువర్ణమయ ప్రాకారం ఉంది. గ్రహతుల్యములు, శరత్కాల మేఘ సమానములు అయిన గృహాలతో ఆ నగర ప్రధాన వీధులు ఎత్తుగా తెల్లగా కానవస్తున్నాయి. వందలాది కోట బురుజులతో, పతాక ధ్వజాలతో ఆ నగరం శోభాయమానంగా ఒప్పారుతూ ఉన్నది. బంగారుమయమైన చెక్కిన లతర పంతులచే చిత్రంగా రూపుదిద్దుకున్న ముఖద్వారాలతో కూడినదై స్వర్గలోకంలోని అమరావతిలో ఉన్న లంకానగరాన్ని హనుమంతుడు చూశాడు. తెల్లని శుభాకరాలైన భవనాలతో పర్వతాగ్రాన్ని నెలకొని ఉండడం వలన ఆకాశంలో నిర్మించినట్లుగా ఆ లంకా నగరాన్ని హనుమంతుడు తిలకించాడు. అన్నీ బాగా ఎత్తుగా ఉన్నటువంటి బిల్డింగ్స్ని చూస్తుంటే హనుమంతుడు ఆకాశంలోనే ఈ బిల్డింగ్స్ అన్నీ నిర్మించారా అని అనుకుంటున్నాడు అనమాట. విశ్వకర్మ నిర్మితమైన రావణపాలిత లంకానగరం ఆకాశంలో తేలిపోతున్నట్లు హనుమంతునికి కానవచ్చింది అంటే కనబడింది. మట్టి గోడల శిలానిర్మిత ప్రాకారాలే జఘనంగాను, అగడ్తలలో ప్రవహిస్తున్న నీరే వస్త్రంగాను, శతఘ్నాలు, శూలాలు, కేశపాసాలుగాను, కోట బురుజులు కర్ణభూషణాలుగాను ఒప్పారే స్త్రీల ఊహానిర్మితమా అన్నట్లున్న విశ్వకర్మ నిర్మిత ఆ లంకానగర ఉత్తర ద్వారం వద్దకెళ్ళి హనుమంతుడు ఆలోచించసాగాడు. కైలాస పర్వత శిఖరంలా మహోన్నతమై ఉన్న ఆ లంకానగరం ఆకాశాన్ని స్పృశిస్తూ ఉన్నట్లుంది. ఆ చూస్తే కనుక లంకానగరం మొత్తం ఆకాశాన్ని తగులుతోందేమో, అంటే అంత ఎత్తుగా ఉన్నాయన్నమాట భవనాలన్నీ. అందరి భవనాలు అత్యున్నతాలై ఉన్నాయి. భోగవతి నగరం అంటే పాతాళంలోది మాదిరి భయంకరులైన రాక్షసులతో, సర్పాలతో నిండి ఉంది. లంకానగర శోభిత ఊహాతీతంగా కనిపిస్తున్నది. స్పష్టంగా తేజరిల్లుతున్న ఆ నగరం పూర్వం కుబేరుని ఆవాసమై ఒప్పారింది, అంటే కుబేరుడు దానిలాగా ఉందన్నమాట.
గుహ వంటి కోరలు ఉన్నవారు, శూలాలు, పట్టిసాలు అంటే అడ్డకత్తులు ధరించిన వాళ్ళు, భయంకరులు, శూరులు అయిన రాక్షసులు అనేకులు, సర్పాలు గుహను రక్షిస్తూ ఉన్న చందాన ఆ లంకానగరాన్ని రక్షిస్తున్నారు. అటువంటి ఆ లంకానగరానికి ఏర్పాటు చేసిన రక్షణను, దాని చుట్టూ సముద్రాన్ని చూసి రావణుడు భయంకర శత్రువుని గ్రహించి హనుమంతుడిలా తలపోశాడు. వానరులు ఇక్కడికి వచ్చినా ఫలితం ఏమీ ఉండదు. ఈ లంకానగరం దేవతలకు సైతం యుద్ధంలో జయింపరానిది. అంటే అంత బాగా కట్టుదిట్టాలతోటి చాలా గట్టిగా ఉందన్నమాట. లోపలకు ప్రవేశింప శక్యం కానిది, రావణుడు పరిపాలిస్తున్నది అయినా ఈ దుష్కరమైన లంకానగరానికి వచ్చి కూడా మహాబాహువైన రాముడు మాత్రం ఏం చేయగలడు? రాక్షసుల విషయంలో సామధాన భేదాపాయాలకు ఆస్కారం లేదు. ఇక యుద్ధం చేత కూడా వీరిని నిగ్రహించే అవకాశం లేదు. ఈ లంకకు రావడానికి 4 వానరులకు మాత్రమే సాధ్యం. వాళ్ళెవరంటే వాలిపుత్రుడైన అంగదుడు, నీలుడు, ధీమంతుడు, మాకు రాజు అయిన సుగ్రీవుడు, నేను. సీతాదేవి జీవించి ఉన్నదో లేదో ముందుగా తెలుసుకోవాలి. ఆమె దర్శనమైన తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడే ఎందుకు అని రాముని అభ్యుదయం ఆకాంక్షించే కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు ఆ పర్వత శిఖరాగ్రాన్ని నిలబడి ముహూర్త కాలం పాటు ఆలోచించసాగాడు. క్రూరులు, బలవంతులు అయిన రాక్షసులు పరిరక్షిస్తూ ఉన్న ఈ లంకానగరంలోకి నేను ఈ రూపంలో ప్రవేశించడం శక్యం కాదు. ప్రచండమైన తేజస్సు గలవారు, మహాబల పరాక్రమ సంపన్నులు అయిన ఈ రాక్షసులను మోసగించి కానీ సీతాదేవిని నేను అన్వేషించలేను. అంటే వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆవిడని వెతకడం కష్టము. వాళ్ళని ఎలాగోలా మోసం చేసి ఆవిడ ఎక్కడుందో అనేది ఆయన కనిపెట్టాలి అనుకున్నారు. ఈ మహాకార్యాన్ని సాధించాలంటే నేను కనబడని చిన్న రూపం ధరించి రాత్రివేళ ఈ లంకానగరంలో ప్రవేశించడమే సమయానుకూలమైన పని. దేవాసురులెవ్వరూ ఎదిరింప శక్యం కాని అటువంటి ఆ లంకానగరాన్ని చూసి హనుమంతుడు కృతనిశ్చయుడై దాన్ని ఎలా సాధించాలో అని పదే పదే యోచించసాగాడు. దురాత్ముడైన రాక్షసరాజు రావణుడి కంటపడకుండా ఏ ఉపాయంతో జనకుని కుమార్తె అయిన సీతాదేవిని దర్శించగలుగుతాను? మహానుభావుడైన రాముని కార్యానికి భంగం కలగకుండటానికి ఉపాయం ఏమిటి? నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా ఉన్న సీతాదేవిని నేను ఒంటరిగా చూడడానికి ఉపాయం ఏమిటి అని ఆలోచిస్తున్నారనమాట ఆయన. యుక్తాయుక్త వివేచన లేని దూతలు పూనుకుంటే సుసాధ్యాలయ్యే కార్యాలు సైతం దేశకాలాలకు అనుగుణాలు కాక చెడి సూర్యోదయ సమయంలో చీకట్లలా నశిస్తాయి. ఈ ఫలానా కార్యం చేయాలని నిశ్చయించుకున్న తదుపరి కూడా లాభ నష్టాల ఆలోచనకు లోనైన బుద్ధి ప్రకాశించదు. దూతలు తాము బుద్ధిమంతులమని, తామే సర్వజ్ఞులమనే అహంకారంతో కార్యాలను చెడగొడుతూ ఉంటారు. వచ్చిన రామకార్యం చెడిపోకుండడానికి మార్గం ఏమిటి? నేను అవివేకిని కాకుండా ఉండడానికి దారి ఏమిటి? నేను చేసిన సముద్ర లహనం నిష్ప్రయోజనం కాకుండా ఉండడానికి ఉపాయం ఏమిటి? అంటే ఆయన అంత కష్టపడి సముద్రం దాటి వస్తే ఇదంతా నిష్ప్రయోజనం అవ్వకూడదు కదా వాళ్ళు కంటపడితే. అందుకని ఎలా ఉపాయం ఏమిటా అని ఆలోచిస్తున్నారు హనుమంతుల వారు. నన్ను రాక్షసులు చూసే పక్షంలో రావణుడి వినాశం కోరే మహాత్ముడైన రాముని కార్యం అంతా వ్యర్థం అవుతుంది. నేను రాక్షస రూపం ధరించినప్పటికీ రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో ఎక్కడ ఉండడానికి సాధ్యం కాదు. అటువంటప్పుడు ఇతర రూపం దాల్చడం గురించి వేరే చెప్పాలా? గాలి కూడా రాక్షసులకు తెలియకుండా ఈ లంకానగరంలో చొరలేదని నా అభిప్రాయం. బలోపేతులైన ఈ రాక్షసులకు తెలియరానిది ఏదీ లేనట్లుగా కనబడుతోంది. నేను నా సహజమైన రూపంతోనే ఇక్కడ సంచరిస్తే పట్టుబడి నశిస్తాను. ప్రభు అయిన సుగ్రీవుని కార్యం కూడా చెడిపోతుంది. ఆ కారణం వలన నా రూపాన్ని చిన్నదిగా చేసుకొని రామకార్యం సాధింప రాత్రి సమయంలో లంకలో ప్రవేశిస్తాను. సమీపించి శక్యంగానే ఈ లంకానగరంలోకి రాత్రివేళ ప్రవేశించి రావణుని గృహాన్ని యావత్తు వెతికి సీతను దర్శించుకుంటాను. వానర వీరుడైన హనుమంతుడు ఆ రకంగా తర్జన చేసుకొని సీతను దర్శించాలనే ఆసక్తి కలవాడై సూర్యాస్తమయానికై నిరీక్షించసాగాడు. అంటే సంధ్యా సమయం అయిన తర్వాత కొద్దిగా చీకటి పడ్డాకైతే ఎవరికి కనబడకుండా జాగ్రత్తగా వెళ్ళి వెతకాలని ఆయన ఉద్దేశం అనుకుంటా. సూర్యాస్తమయం కాగానే రాత్రివేళ హనుమంతుడు తన దేహాన్ని
పిల్లి అంత ప్రమాణానికి కుదింపజేసుకొని చూడడానికి ఆశ్చర్యం కలిగేలాగా రూపుమార్చుకున్నాడు. మహావీరుడైన హనుమంతుడు సాయంకాల సమయాన్ని చటుక్కున ఎగిరి చక్కగా విభజింపబడి ఉన్న ప్రధాన మార్గాలున్న సుందరమైన లంకానగరంలోకి ప్రవేశించారు. ఆ లంకానగరం భవనాల శ్రేణులతో నిండి ఉంది. బంగారు వెండి స్తంభాలతోనూ బంగారు గవాక్షాలతోనూ కూడినదైన ఆ నగరం గంధర్వ నగరంలా అద్భుతంగా శోభిస్తోంది. 7-8 అంతస్తుల మేడలతో ఆ నగరం అలరారుతోంది. బంగారంతో అలంకరింపబడిన ఆ మేడల పైభాగాల మీద స్ఫటిక మాణిక్యాలు పరచబడి ఉండడం హనుమంతుడు చూశాడు. ఇప్పుడు మనకేదో 8 అంతస్తులు 9 అంతస్తులు ఉన్నాయి అపార్ట్మెంట్స్లో అనుకుంటున్నాం. చూడండి, అప్పట్లోనే లంకానగరంలో అన్నన్ని అంతస్తుల మేడలు ఉన్నాయట. ఆ లంకానగరంలోని రాక్షసుల భవంతులు వైడూర్య మాణిక్యాల చిత్రితాలై ముత్యాల సముదాయాలచే అలంకరింపబడి ప్రకాశిస్తున్నాయి. బంగారు నిర్మితాలైన విచిత్ర వర్ణాలు గల రాక్షసుల గృహ ముఖద్వారాలు సర్వతోముఖంగా అలంకరింపబడిన ఆ లంకానగరాన్ని ఎంతో ప్రకాశింపజేస్తున్నాయి. సీతాదర్శన ఆకాంక్షితుడైన ఆ కపివరేణ్యుడు ఊహాతీతమైనది ఆశ్చర్యాన్ని కలిగించేది అయిన ఆ లంకానగరాన్ని చూసి సీతను చూడాలనే కుతూహలం చెందుచు ఈ లంకను జయించడం దుష్కరం కదా అని దిగులు పడ్డాడు. అంటే ఈ లంక ఇంత బాగా ఉన్న లంకని ఎలా జయించాలి అని అనుకున్నారట. వెంటనే సీతాదేవిని చూడగలను కదా అనే ఆనందాన్ని కూడా పొందారు. ఆ లంకానగరంలో తెల్లని మహోన్నత సౌధాలు బారులు తీరి ఉన్నాయి. ఆ సౌధాల గవాక్షాలు ముఖద్వారాలు బంగారు నిర్మితాలై వెలకట్టలేనివిగా శోభిస్తూ ఉన్నాయి. రావణుని బల పరాక్రమాలచే సంరక్షింపబడుతున్న కీర్తివంతమైన లంకానగరం బల సమన్వితులైన భయంకర రాక్షసులతో నిండి ఉంది. ఇంత బాగా ఉన్న బిల్డింగ్స్లో అంతా రాక్షసులే ఉన్నట్టు చూడండి. ఆ సమయంలో హనుమంతునికి తోడ్పడటానికి అన్నట్లు నక్షత్రగడ మధ్యంలో ప్రకాశిస్తూ తన వెన్నెలతో లోకాన్ని నింపుతూ సహస్రాధిక కిరణ సంశోభితుడైన చంద్రుడు ఉదయించాడు. అంటే చీకటి పడిందనమాట. శంఖం, పాలు, తామరతూడు వంటి తెల్లని కాంతితో ఒప్పారుతూ సరోవరం నుండి పైకి ఎగురుతూ ఉన్న హంసచందాన ఆకాశంలో పైకి వస్తూ ఉన్న చంద్రుణ్ణి వానరేంద్రుడైన హనుమంతుడు దర్శించాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 2వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్.